ಶ್ರೀನಿವಾಸ ಪಾಹಿ ವೆಂಕಟೇಶ ಹೇ ಶ್ರೀನಿವಾಸ ಪಾಹಿ ವೆಂಕಟೇಶ ತ್ವಂ ವಿಭಾಸ ತ್ರಾಹಿ ಪಾಪನಾಶ ತ್ವಂ ಹಿತೇ ವಿಭಾಸ ತ್ರಾಹಿ ಪಾಪನಾಶ ಹೇ ಶ್ರೀನಿವಾಸ ಪಾಹಿ ವೆಂಕಟೇಶ ಹೇ ಶ್ರೀನಿವಾಸ ಪಾಹಿ ವೆಂಕಟೇಶ ಆರಾಧ್ಯ देहि बेगा देहि मेग्रे बाबा चित्ते बेगा देहि मेग्रे बाबा देहि चित्ते हे श्रीनिवास पाहि वेंकटेश त्वं हिते विभास त्राहि पापनाश त्वं हिते विभास त्राहि पापनाश पादे तेस्ति महिमा लक्ष्मी रुरसितेस्ति पादे तेस्ति महिमा लक्ष्मी रुरसितेस्ति नेत्रे तेस्ति करुणा सर्वत्रास्ति च सुधा नेत्रे तेस्ति करुणा सर्वत्रास्ति च सुधा हे श्रीनिवास पाहि वेंकटेश त्वं हिते विभास त्राहि पापनाश त्वं हिते विभास त्राहि पापनाश त्वमे ज्योतिरीश त्वमे प्राण एव त्वमे ज्योतिरीश त्वमे प्राण एव त्वमे संविदच्छ सच्चिदानन्दगुच्छ त्वमे संविदच्छ सच्चिदानन्दगुच्छ हे श्रीनिवास पाहि वेंकटेश त्वं हिते विभास त्राहि पापनाश हिते विभास त्राहि पापनाश हे श्रीनिवास पाहि वेंकटेश हे श्रीनिवास पाहि वेंकटेश బ్రహ్మపురాణ ప్రకారం వరాహస్వామి కథను మనం తెలుసుకున్నాం. ఇక పద్మపురాణ ప్రకారం
ఆ కథ ఇంకో కొంచెం తెలుసుకుందాం. శ్రీహరి భూమిని ఉద్ధరించడానికై వరాహావతారాన్ని ధరించాడు అని తెలిసాం. భోజన పని అంతా పూర్తి అయిపోయింది. భూదేవి భయాన్ని పోగొట్టి నీటి నుండి పైకి తీసుకొచ్చాడు. ఎందుకంటే 3 భాగం నీళ్లు కదా, ఒకే భాగం కదా భూమి. అందుకని నీళ్లలో పడినటువంటి ఆ భూమిని పైకి తీసుకొచ్చాడు. భూలోక సౌందర్యానికి సంతోషించి కొన్నాళ్ళు ఇక్కడే ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. భూలోకంలో సౌందర్యం మాదిరిగా ఈ 14 లోకాల్లో లేవేమో అనిపించింది. సరైనటువంటి స్థలం కోసం ఆలోచిస్తున్నంతలో ఆయనకు వెంకటాద్రి కనిపించింది. ఆ వెంకటాద్రి కనిపిస్తూనే మనసులో సంతోషపడి అదే మంచి ప్రదేశం, నేను అక్కడే ఉంటాను అనుకొని స్వామి పుష్కరిణీ తీర్థ వాయువ్యమూల గల పుట్టలో ఉండాలని నిర్ణయం చేసుకున్నాడు. భూదేవితో కలిసి నివసించసాగాడు అదే స్థలంలో. ఒకనాడు ఆ ప్రాంతానికి కిన్నర దంపతులు వచ్చి అక్కడి యొక్క ప్రకృతి సౌందర్యానికి పరవశులైపోయారు వాళ్ళిద్దరూ. వారి మనస్సులు కూడా పరవశమైపోయింది. హాయిగా విహరిస్తున్నాడు ఆ కిన్నర దంపతులు. ప్రారంభం చేశారు అక్కడ అన్ని చోట్ల తిరగటానికి, సంతోషంగా ఆటలు పాటలు. వారికి హద్దు అదుపు లేకుండా పోయింది. ఆ ప్రాంతం ఏమిటి అనేది కూడా వారికి పట్టలేదు, తెలియలేదు కూడా వాళ్ళకు. అదే సమయంలో అనుకోకుండా దుర్వాస ముని అక్కడికి వచ్చాడు. కామాంధులైనటువంటి ఆ దంపతులను చూసి చాలా కోపపడ్డాడు. కానీ ఆ ముని వచ్చాడని కూడా తెలుసుకున్నా ఊరికే ఉండిపోయారు. ఆ దుర్వాసముని అసలు ఓపిక పట్టదానికి చాలా విపరీతమైన కోపం, ముక్కు మీద కోపం, చాలా కోపం వచ్చేస్తుంది. అలాంటిది చాలాసేపు అట్లనే చూస్తున్నాడు. వాళ్ళ ఆటలంతా అయిపోయి దిగులుబంది పాడుతున్నారు, మరి ఏదో డ్యూయల్స్ పాడుతున్నారు. జొన్న తోటలో ఊరికే ఉండిపోయినాడు కాసేపు, పోతే పోన్లే అని. కానీ ఎంతసేపు అయినా వాళ్ళు అసలు ప్రపంచమే మరిచిపోయినట్టుగా ఉన్నారు. వాళ్ళ యొక్క విచ్చలివిడితనం ఆగలేదు. మర్యాద అనేది ఉండాలి కదా, అది ఆగలేదు. ఆయన తన కోపాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. ఆ దుర్వాసముని వాళ్ళ యొక్క ఆటపాటలను చూసి సంతోషపడలేదు, చాలా కోపం వచ్చింది కూడా. ఎంతసేపు అయినా వాళ్ళు ఒళ్ళు మరచి హాయిగా ఉన్నారు. మహాముని వచ్చాడని కూడా తెలియకోకుండా ఉన్నటువంటి మేఘం గర్జన వచ్చినట్టుగా మేఘం పెద్దగా గర్జించాడు. కిన్నర దంపతులారా, మీకు ఒళ్ళు తెలుస్తుందా? ఇది ఎటువంటి ప్రదేశమో తెలుసా మీకు? ఇక్కడ ఏమేమి చేయాలో ఏ చేయకూడదో కూడా అవైనా మీకు తెలుసా? పోనీ మీరు కిన్నరులు, విచక్షణ జ్ఞానం ఉండి కూడా పశువుల్లాగా ప్రవర్తిస్తున్నారు. మీకు సిగ్గు లేదా? మీకు సిగ్గు లేదు. ఈ ప్రదేశాన్ని అపవిత్రం చేశారు మీరు. ఈ ప్రదేశంలో అపవిత్రం చేయకూడదు, దుష్టబుద్ధి కలగకూడదు, దుష్టతనం ఉండకూడదు. అందుకు కానీ మీకు అందరికి కూడా, మీ ఇద్దరికీ కూడా కిన్నర దంపతులు అయినప్పటికీ, జ్ఞానం ఉండిన దంపతులు అయినప్పటికీ, వాళ్ళ ఇచ్ఛా సంచారం మీకు శక్తి ఉన్నప్పటికీ, దివ్య జ్ఞానం అప్పుడప్పుడు కలుగుతున్నప్పటికి కూడా మీరు అవన్నీ మర్చిపోయి కిరాత దంపతులే పుట్టండి అని శాపం ఇచ్చేసి చారచారా వెళ్ళిపోతున్నాడు. అంతే. ఇంకా అప్పటికే ఆ దంపతులకు ఒళ్ళు తెలిసింది. కిన్నర దంపతులు కదా వాళ్ళు,
అంటే అన్నీ తెలిసిన వాళ్ళు ఆ సంఘటన అంతా చూసుకొని వాళ్ళకు చాలా భయం అయిపోయి వణికిపోయారు. ఆ దుర్వాస మహాముని ఇచ్చినటువంటి శాపం. వెళ్ళిపోతున్నటువంటి మునిని వెంటబడ్డారు. ఆయన వెంటబడి కాళ్ళు పట్టుకొని, మేము చేశాము తప్పు, మాకు శాపం విమోచనం అనుగ్రహించండి. శిక్ష అనుగ్రహించారు, ఆ శిక్ష విడుదల కూడా అనుగ్రహించండి అన్నప్పటికి కూడా కోపం ఇంకా ఆయనకు తగలేదు. కానీ ఆ పుణ్య ప్రదేశాన్ని చూస్తూ తనను తాను నిగ్రహించుకొని, ఎందుకంటే పుణ్య ప్రదేశంలో అంత కోపం రాకూడదు కదా అని తను తాను కంట్రోల్ చేసుకొని, పోన్లేండి మీరు ఇక్కడే ఉండండి, శ్వేతవరాహ స్వామి కూడా ఇక్కడే ఉన్నాడు, తగిన సమయం వచ్చినప్పుడు ఆయనే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాడు. కిన్నర దంపతులు కిరాత దంపతులై మారిపోయారు. ముని దర్శనం వల్ల, పవిత్రమైనటువంటి పుణ్య ప్రదేశం ప్రభావం వల్ల ఆ కిరాత దంపతులైనా వాళ్ళిద్దరికీ దైవభక్తి ధర్మబుద్ధి కలిగాయి. ధర్మబుద్ధి దైవబుద్ధి కలిగినటువంటి కిరాత దంపతులు, వాళ్ళకు చిత్రాంగదుడు అనేటువంటి కొడుకు కూడా పుట్టాడు. కాలం గడిచిపోతుంది. ఒకరోజు కిరాత దంపతుడికి, ఆ కిరాతకుడికి ఒక వటవృక్షం తొర్రలో కొన్ని వడ్ల గింజలు బంగారంలాగా మెరిసిపోతూ కనిపించాయి. ఆ కిరాతకుడికి వాడు ఆశ్చర్యపడ్డాడు. ఏంటి ఈ పుటలో తొర్రలో ఇంతగా ఉన్నాయి వడ్ల గింజలు, బంగారం వడ్ల గింజలు ఏమిటిది, నేను ఇటువంటిదే చూడలేదే అనుకొని ఆశ్చర్యపోయి దానిలో అంతా తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి మంచి ప్రదేశంలో వాటిని నాటారు. పంట బ్రహ్మాండంగా పండింది. నిండుగా వరి పంటతో పొలం కూడా బంగారంలా మెరిసిపోతూ ఉన్నది. ఆ కిరాతకుడు బాగా సంతోషించి పొలం మధ్యలో ఒక మంచె వేసుకొని పగలు రాత్రి జంతువుల నుంచి పక్షుల నుంచి కాపలా కాస్తున్నాడు. ఆ అడవిలో అంత మంచి వరి రావటంతో పక్షులు, అడవి మృగాలు అవన్నీ తినేస్తాయనే దృష్టితో ఒక మంచ అనేటువంటిది, ఒక పెద్దగా కింది తట్టు 4 ఒక కొమ్మలతో పాతి పైన ఒక చిన్న అట్టలాగా వేసుకొని ఉండి అక్కడే కాచుకోవటం రాత్రి పగలు. మధ్య మధ్యలో భార్యను కొడుకును కూడా కాపలా పెడుతున్నాడు. షిఫ్ట్ ప్రకారంగా వాళ్ళు కాపలా కాస్తున్నారు, ఎవరు ఎక్కడ ఈ పంట నష్టం కాకోకుండా. అంతలో వరాహస్వామి కరుణాదృష్టి ఆ కిరాతకుడిపై పడింది. కిరాతకుడికి మోక్షం కలిగించాలా అనే దృష్టితో వెంటనే తెల్లని వరాహ రూపంతో ఆయన పుట్టలోంచి బయటకు వచ్చాడు. అటు ఇటు చూడకోకుండా బాగా పరిచయం ఉన్న దారిలో గబాగబా పరిగెత్తినట్లు పరుగులు తీస్తూ చేనును సమీపించాడు. మంచి బంగారు చేను దగ్గరికి వచ్చేశాడు. వరాహస్వామి పుట్ట నుంచి బయట వచ్చాడు. పరిగెత్తుకొని తెలిసినట్టుగా ప్రదేశం అంతా తందే కదా, ఆ ప్రదేశంలో పరిగెత్తుకొని చూశాడు. ఆ కిరాతుడు కంటి మీదకు కునుకు రానికోకుండా చేనును కాపాడుకుంటున్నాడు. ఎప్పుడు ఎక్కడ నిద్రే రాకోకుండా ఆ కంట్లో ఆమిదం పోసుకొని అటనే చూస్తున్నాడు. అంటే కన్ను రెప్ప పడకోకుండా చూస్తున్నాడు. అక్కడ జరజర జరజర అనేటువంటి ధ్వని వినిపించింది. ఒక విచిత్రమైనటువంటి ధ్వని వినిపిస్తూనే కిరాతుడు ఆ ధ్వనికి అదిరిపడ్డాడు. అటువంటి శబ్దం వినలేదు వాడు. దాన్ని తిరిగి చూసేసరికి తన చేను వైపుకే పరుగులు తీసుకుంటూ వస్తున్నటువంటి తెల్లని వరాహం కనిపించింది. ఏంటిది, నా పొలం మీదకి వస్తుందే
అని భయపడి దాని వేగం చూసేసరికి, అరుపులు వినేసరికి వీడికి గుండె జారిపోయింది. అయ్యో బాబు ఎంత పెద్దగా వస్తుంది ఇక్కడికి. నిశ్చేష్టుడై అట్లనే స్తంభంలాగా నిలిచిపోయాడు. ఏదో కాపలా కాసేవాడికి భయమే వచ్చేసింది. అటువంటి ఆ రూపాన్ని చూడలేదు. ఆ వరాహస్వామి సాధారణమైనటువంటిది కాదు. కేవలం ఇప్పుడే మనం అడవి వరాహాన్ని చూస్తూనే భయపడతాం మనం. ఒక విచిత్రంగా ఉంటుంది అది. ఆ రూపం చూస్తూనే ఇప్పటికే ఇప్పుడు కలియుగంలో చూసినట్టు వరాహ రూపాన్నే మనం చూసి భయపడతాం, దగ్గరికి వెళ్ళలేం. అటువంటిది ఆ పరమాత్ముడే ఆ రూపంతో వచ్చినప్పుడు ఎంత భయంకరంగా ఉన్నాడు. అది రాజద్వారంలో నుంచి మహారాజు ప్రవేశించినట్లుగా వరి చేనులో ప్రవేశించింది. ఏదో మహారాజులాగా వరి చేనులో తనదేనే అనే విధంగా వచ్చేసింది. ఇష్టం వచ్చినట్లుగా తిరిగేసింది. తినేసింటే బాగుండు కానీ తిరిగేసింది. వరి పొలంలో, చేతికొచ్చినటువంటి వరి పొలంలో ఏ ప్రాణి తిరగకూడదు. తిరిగిందంటే వడ్ల గింజలన్నీ పడిపోతాయి. ఒక ప్రాణి పక్క నుంచి తినుకొని వస్తే కొంచెం తిన్నట్టు అవుతుంది అంతే, మిగతా పంటంతా ఉండిపోతుంది. కానీ ఇది పంటంతా నాశనం చేస్తూ ఉన్నది. ఆ వరి కంకులను పంటతో విరిచేసింది. ఆ పంటితో తీసి బయటికి ఒక పోని అట్లా తిరుగుతూ పంటంతా నాశనం చేసేది కాక, తన పెద్ద పెద్ద కూరలు, పెద్ద పండ్లతో దాన్ని తీసి బయటపారేస్తుంది. తన తెల్లటి కూరలపై వేసుకొని తీరికగా నమిలి తినేస్తున్నది. హాయిగా ఏదో ఇంట్లో ఆహారం పెట్టినట్టుగా తింటూ ఉంది. కిరాతకుడికి దీనిదంతా చూస్తున్నాడు, ఏం జరుగుతుందో అని. కాసేపు నేలను దువ్వి మళ్ళీ మట్టిని పైకి లేపి అక్కడి నుంచి ఆ మట్టినంతా పైకి పూసేసుకుంది, తాను పూసుకుంది, పైకి ఎగజల్లిపోయింది. ఇక వచ్చిన పని పూర్తి అయినట్లుగా ఒక్కసారి శబ్దం, ఆ గజ్జర శబ్దాన్ని, పెద్ద శబ్దాన్ని వినిపించేసింది. ధ్వని చేసి జుజ్ అని ధ్వని చేసి అక్కడి నుండి మాయమైపోయింది. ఆ శబ్దమే విచిత్రమైనటువంటి శబ్దం. మామూలు ఏ జంతువులు చేయలేవది. అప్పుడు కిరాతకుడు మొదట అది కలేమో అనుకున్నాడు. మెలుగ్గా ఉన్నప్పటికి కూడా నిద్రపోయానేమో నేను అనుకున్నాడు. నిద్రలో ఈ కళ వచ్చింది అనుకున్నాడు. కానీ మేలుకైనా ఉన్నాడు. మేలుకున్నప్పుడు చాలామందికి ఒక అవస్థ, ఆ స్వప్న అవస్థ, సుషుప్త అవస్థ, ఒక అవస్థ వస్తుంది జాగ్రత్త అవస్థ పోయిన తర్వాత. కానీ జాగ్రత్త అవస్థలోనే కొంతమందికి స్వప్నం చూస్తూ ఉంటారు. కూర్చొని ఆ సగం కళ్ళు మూసుకొని స్వప్నం చూసి ఉలిక్కిబడి లేచేవాళ్ళు ఉన్నారు. పెద్ద నయం, కింద పడరు. అంటే అంత బ్యాలెన్స్గా కూర్చొని వాళ్ళు చూస్తుంటారు ఇప్పటికీ కూడా జనం. ఆ స్వప్నం వాళ్ళ ఉలిక్కిబడి లేయటంతోనే తెలుస్తుంది నిద్రపోయారు ఈ మనిషి అని. అంటే ఎక్కడో వెళ్ళిపోయి ఉంటారు. అది కళ అనుకున్నాడు. ఉలిక్కిబడి లేచి కళ అనుకున్నాను. కానీ పంట నాశనం అయిపోయింది, మొత్తం ఉండటాన్ని చూసేశాడు. బాధపడ్డాడు. ఇది కళ కాదు, నా కళలో అయితే పంట నాశనం కాదు కదా, పంట అంతా నాశనం అయింది కాబట్టి కళ కాదు, ఇది నిజంగా జరిగింది, నాకు కళలాగా ఉంది ఇది అని చెప్తూ ఉండినటువంటి పంటలో కంకులంతా కొంచెం సరిచేసుకున్నాడు. లేపి కట్టాడు. బాధపడ్డాడు. వరి కంకులను రుచి మరిగినటువంటి ఆ వరాహం మళ్ళీ వస్తుందేమో అని చెప్పేసి ఆలోచన చేస్తూ చుట్టూ గట్టిగా ఒక కంచెను పూర్తిగా కట్టాడు. ఆ ముళ్ళ కంచెను ఎటువంటిదంటే అసలు ఆ ముళ్ళకంప నుంచి ఒక ఈగి కూడా లోపలికి రావటం లేదేమో, అటువంటి ముళ్ళకంపను నిర్ణయించాడు. పెద్దగా కట్టి పారేశాడు పొద్దున్నే. అది ముళ్ళతో కూడినటువంటిది, ఎవరూ రాలేరు అంత పెద్దగా. నరమానవుడు
ఒక ప్రాణి కూడా రాలేదు లోపలికి. పటిష్టంగా గట్టిగా కట్టేశాడు. భయంకరమైన ఆ పంది ఒకవేళ మళ్ళీ వచ్చినప్పటికి కూడా కంచె దాటలేక నానా ఇబ్బందులు పడి కాసేపు అటు ఇటు తిరిగి వెళ్ళిపోతుందిలే అనుకున్నాడు. అనుకొని ఈరోజు బాగా పడుకుందాం అనుకున్నాడు. పోని కంటి మీద కొనుక్కునే అసలు కొనుకే లేకోకుండా ఉంటాను అని అంటూ ఇంక ఎందుకులే అంత పెద్ద కంచి వేశాను కదా, ఖండితం ఈరోజు రాదది, ఇన్ని రోజుల నుంచి కాచుకున్నాను కదా, అందుకని కాస్త కళ్ళు మూసుకుంటాను అనుకున్నాడు.